మన హీరో మూవీని మనమే పైరసీ చేసినట్టు అవుద్ది. సో దయచేసి మీరు అందరికీ చెప్పేది ఏంటంటే అలా చేయకండి. అసలు మూవీ చూడండి, జస్ట్ ఒక ఫోటో తీసుకోండి, మూవీకి వెళ్ళాం అని చెప్పి స్టేటస్ పెట్టుకోండి, తప్పలేదు. అంతేగాని మొత్తం సీన్లు అన్నీ తీసేసి మీరు యూట్యూబ్లోని ఇలా రీల్స్లో పెడితే ఇంకా కొత్తగా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఇంకేం చూస్తాంలే, ఇంకా ఆల్రెడీ ఇంత పెడతాం కదా అని ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ ఇంటెన్షన్ తగ్గిపోద్ది. పైరసీ మీరే క్రియేట్ చేస్తారు, బయట వాళ్ళు ఎవరు కాదు. ఫ్యాన్స్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మొబైల్లో వీడియోలు తీసే పెట్టకండి దయచేసి. వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి సంపేస్తున్నాయి ఫీలింగ్స్. ఈ సాంగ్ విన్నప్పటి నుంచి నాలో కూడా ఫీలింగ్స్ పొంగుకొచ్చేస్తున్నాయి. మామూలుగానే మనకి 24 hours ఆన్లో ఉంటాయి, ఇది విన్నప్పటి నుంచి పిచ్చెక్కిపోతుంది అనమాట. పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి మనందరం కూడా వెయిట్ చేస్తున్నాం. పాన్ ఇండియా మూవీ. సో అల్లు అర్జున్ ఆ స్వాగ్ కానీ ఆ యాటిట్యూడ్ కానీ పుష్పలో మనకి చాలా బాగా నచ్చింది. సో దానివల్ల పుష్ప 2కి అయితే హైప్ అన్నది చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు, అందులో నేను కూడా ఒకనే. పుష్ప 1లో మనకి సాంగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. అలాగే పుష్ప 2లో కూడా వచ్చిన సాంగ్స్ ఫస్ట్ ఏంటంటే పుష్ప 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 ఆ సాంగ్ వచ్చినప్పుడు పెద్దగా ఎక్కలేదు. ఏంటి నా ఇంత స్లోగా ఉంది సాంగ్, పెద్ద పైగా ఇది ఇంట్రడక్షన్ సాంగ్ అంటున్నారని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది కదా, కొంచెం హుక్ స్టెప్ వేస్తున్నాయి. అది చూశాక స్టెప్ చూసిన తర్వాత ఆ సాంగ్ మీద హైప్ కానీ ఇష్టం కానీ చాలా పెరిగిపోయింది. చాలాసార్లు విన్నాను. నేను కూడా లాస్ట్ టైం అయితే రీల్ కూడా చేశాను సాంగ్. అంటే మనోడు సాంగ్ డ్యాన్స్ చేసిన తర్వాత సాంగ్ మీద హైప్ చాలా పెరిగిపోయింది అనమాట. సో అంత బాగున్నది సాంగ్, ఇంత బాగా నచ్చింది. రీసెంట్గా వచ్చిన కిసిక్ అన్న సాంగ్ కూడా ఫస్ట్ అయితే ఎక్కలేదు. నార్మల్గా మనం అంటావా మామ అంటావా మామ ఆ సాంగ్ ఎంత బాగుందో, ఈ సాంగ్ అయితే మ్యాక్సిమం ఎక్కలేదు, నాకు కూడా ఎక్కలేదు. బట్ వినే కొద్దీ చాలామంది రీల్స్ చూసి ఆ స్టెప్స్ చూశాక నాకు ఇంకా అది కూడా బాగా ఎక్కేసింది. ఇంకా రీసెంట్గా వచ్చిన ఫీలింగ్స్ అనే సాంగ్ ఇంకైతే పీక్స్ అనమాట, చెప్పక్కలేదు. ఇంకా సాంగ్ ఎంత బాగా నచ్చిందంటే చాలా రోజుల తర్వాత నాకు డ్యాన్స్ చేయాలనిపించింది. ఆ సాంగ్ వినాలి అంత బాగా నచ్చింది అనమాట. సో ఆ సాంగ్ విన్నాక నుంచి నాకు ఇంకా ఏదైతే అయిపోయి ఇంకా ఎలాగైనా డ్యాన్స్ చేయాలని చెప్పేసి రీసెంట్గా రీల్ అయితే చేశాను సాంగ్తోనే. ఇంకా స్టెప్ సరిగా లేదు, అంటే నాకు ఇంట్లో కుదరక హాల్లోని ఏదో యావరేజ్గా అలా చేశాను అంతే. ట్రైల్ వేద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటో, డ్యాన్స్ కూడా వేసి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి వేసాను. ఇంకా ఆ సాంగ్కి అయితే నాకు ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది ఇంకా కమెంట్స్ అయితే పెట్టారు నాకు పర్సనల్గానే. మేము కోరుకునేది ఇదే కదరా, రసిక రాజా టెంప్ట్ రాజా, టెంప్ట్ వీడియోలు చెయ్యి, అయ్యే కదా మాకు కావాల్సింది అని చెప్పేసి చాలామంది అమ్మాయిలు కానీ చాలామంది నాకు మెసేజ్ పెట్టారు. ఎక్స్పెషల్లీ అమ్మాయిలు అయితే ఇంకా మెసేజ్లతో నిండిపోయింది నాకు. సో ఇంకైతే మనం ఇలాంటివి చేయాలని చెప్పి ఫిక్స్ అనమాట. పుష్ప 2 అనేది ఎప్పుడెప్పుడు చూద్దామని చాలా ఆతృతగా ఉంది. అందులోనే ఫీలింగ్స్ అనే సాంగ్ అయితే ఫుల్ సాంగ్ చూడాలి, చాలా బాగుంది. ఇప్పుడైతే 10:20కి అనమాట మూవీ. నేనైతే ఐనాక్స్లో తీసుకున్నాను టికెట్. ఐనాక్స్ అంటే సౌండ్ సిస్టమ్ అది బాగుంటుంది. సో నేను ఎక్కువ మూవీస్కి ఐనాక్స్కి వెళ్తాను అనమాట. ఇప్పుడైతే ఇంకా మనం బాత్ చేసేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. పదండి అయితే బాత్ చేసేద్దాం. ఎక్కడికి వచ్చేస్తున్నారో ఆగండి. ఈ కన్ని కుర్రాడు సందాలన్నీ చూసేద్దామని మీకు ఆ ఛాన్స్ లేదు. సో అయితే బాత్ చేసి వస్తాను, అప్పటి వరకు మీరైతే ఇక్కడ వెయిట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ మాట్లాడదాం. ఓకేనా, బాయ్. సో టైం వచ్చేసి 10:45 అయింది. నేను ఇక్కడ నుంచి మాల్కి వెళ్ళడానికి 15 minutes పడుతుంది అనమాట. సో ఇంకా మనకు 20 minutes అయితే ఉంటుంది టైము. సో షోకి అయితే టైం అయిపోద్ది, ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఇప్పుడైతే ఇంకెందుకు వెళ్ళిపోదాం పదండి, ఏమైనా ఉంటే దారిలో మాట్లాడుకుందాం. మనం ఉండేది 2nd floor అనమాట. సో కింద దిగడానికి చాలామంది వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకుంటాను అంటారు. మన ఇమేజ్కి 4 రాళ్ళు ఇంకరమని చెప్పేసి 2 పంటలు వెనకేసాను. సో ఇవి తగ్గించడానికి నా తల ప్రాణం తోకొస్తాను అనమాట. సో యాక్చువల్లీ ఏంటంటే జిమ్లో జాయిన్ అవుదాం అనుకున్నాను. బట్ ఏంటంటే నేను ఫీజు కడేస్తాను, 3 months బ్యాక్ తీసేసుకుని ఫీజు కడేస్తాను. నేను 2 days ఒక 1 week వరకు ఉంటుంది, ఇంట్రెస్ట్ తర్వాత పోవద్దు అనమాట. లాస్ట్ టైం అలాగే చేశాను. ఏంటంటే ప్రజెంట్ హైదరాబాద్ వెళ్ళి ప్లానింగ్లో ఉన్నాను కదా, సో అందుకే జిమ్లో జాయిన్ అవ్వదు అనమాట. ప్రజెంట్ అయితే హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. డ్యాన్స్ స్కూల్ అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. సో చూద్దాం డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అవుతాను లేదంటే జిమ్లో జాయిన్ అవుదామని చూద్దాం. అంటే హైదరాబాద్ వెళ్ళి ప్లాన్లో ఉన్నాను, అందుకోసం ఏదన్నది డెసిషన్ తీసుకోలేకపోతాను అనమాట. మనమైతే ఇంకా మన రాజా దగ్గరికి వస్తాం. మన గుర్రం స్కూటీ తీసుకున్నాను కానీ తీసుకున్నప్పటి నుంచి ఏదో ప్రాబ్లం వస్తుంది రిపేర్లు. దీన్ని పెట్టిన పెట్టుబడికి ఇంకో స్కూటీ వచ్చేది, దాంతో పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది దీనికి. అంటే నా స్పీడ్కి ఇది ఆగట్లేదు అనమాట. స్కూటీ అనేది ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి పనిచేయదన్నమాట. నేనంటే ర్యాష్ డ్రైవింగ్ చేయను, బట్ ఏంటంటే జర్నీ ఎక్కువ చేస్తుంటాను అనమాట. మనం గాలి కదా, గాలి తిరిగి ఎక్కువ తిరుగుతాం అనమాట. సో నా స్పీడ్కి తగ్గులేదు. ఫ్రంట్ టైరు అది పడడం, లేదంటే ఫ్రంట్ 4 balls ఉంటాయంట, ఆ బాల్స్ పోవడం, బ్రేక్ లూజ్ అయిపోవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఒకటానికి. అది మొన్న అయితే మెయిన్ రోడ్లో వెళ్ళినప్పుడు చిన్న గొయ్యి ఉంటే గోతులో పెట్టేసాను చూసుకోకుండా. అంటే కారు వెళ్తుంటే కారు వెనకాల ఫాలో అయ్యాను నార్మల్గానే.
చూసుకోలేదు, అంతే గోతులో పడిపోయింది అనమాట. ఎక్కడ ఫోర్క్ మళ్ళీ బెండ్ అయిపోయింది. ఇలా స్కూటీ అన్నది అబ్బాయిలకి ఏంటంటే అనవసరం అన్నమాట, అమ్మాయిలకి అయితే కొంచెం స్లోగా వెళ్తారు పర్లేదు, కానీ బైక్ తీసుకోవాలి మొత్తం. అంటే ప్రజెంట్ టైట్గా ఉన్న పొజిషన్, స్కూటీ తీసేసి నేను అయితే గేర్ బైక్ తీసుకుంటాను. వచ్చేసాను అనమాట మాల్కి. మనకి ఇంకా చాలా టైం ఉంది, ఒక 20 minutes ఉంది. సో ఈలోపు చిన్న పని చేద్దాం, చలికాలం కదా, బాడీని హీట్ ఎక్కించి పని ఒకటి చేద్దాం. కంగారు పడకంటే చీరంతా ఏ పని. బాడీ హీట్ ఎక్కించి పని అంటే అనుకుంటారు. టీ అనమాట, ఏంటంటే టీ ఎక్కువ తాగుతుంటాను. ఏంటంటే ఇంకా టైం ఉంది మనకి, ఇంకా 20 minutes ఉంది. సో మాల్లో లోపలికి ఎలా చేస్తారో లేదు తెలియదు, బయట అక్కడ ఏముంటామని చెప్పేసి ఇంకా అదే ఇంకా టీ తాగలేదు కదా, టీ తాగుదాం. ఇప్పుడే టిఫిన్ చేశాను, మమ్మీ కాఫీ పెట్టింది, కాఫీ తాగాను. బట్ ఎందుకు మళ్ళీ చలిగా ఉంది, టీ తాగుదాం కదా అని చెప్పేసి వచ్చానమాట. టీ తాగేసి మాల్కి అయితే వెళ్దాం. వెళ్ళి మూవీ ఎలా ఉంది ఏంటనేది రివ్యూ చెప్తాను. చాలా బాగుంటుందని అంటున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడా, బాగుంది అన్నారు. అటు ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ కూడా బాగుందని చెప్పారు. మనం ఏంటంటే బాగుపడి ప్రతి సినిమా కూడా రిలీజ్ రోజు చూడడం నాకు బాగా అలవాటు అనమాట. మీరు ఒకటి గమనించారు లేదా, జనసేన అనమాట. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, రాజులకే రాజు, పుష్పరాజు. అంటే జనసేన గ్లాస్లో టీ తాగేసి మూవీకి అయితే వెళ్దాం. బైక్ అయితే పార్క్ చేసిన పార్కింగ్లోనే. వాళ్ళకైతే వస్తున్నాడు బాబు. క్రౌడ్ అయితే లిఫ్ట్లో చాలా టైం పట్టేసింది, చాలా ఎక్కువ ఉందన్నమాట క్రౌడ్. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయి మనం అయితే ఇంకా లోపలికి వస్తున్నాం. మొత్తం 5 screens ఉన్నాయన్నమాట మాల్లోనే. 5 screensలో కూడా మొత్తం అన్ని షోలు కూడా పుష్ప దగ్గర వచ్చేసి ఒక 20 షోలు వరకు వేసారన్నమాట. చూడండి ఇంకా పుష్ప ఎలా ఉందంటే రేంజ్. షోకి అయితే ఇంకా మన ఇంకా 10 minutes ఉందన్నమాట. 10 minutesలో వీడియో అయితే చూస్తాను. మూవీ చూసాక రివ్యూ ఎలా ఉందంటే నేను చెప్తాను. తర్వాత జుట్టు అయితే చూసుకున్నాం చెప్పేసి వచ్చింది కదా. బైక్ మీద వచ్చిన శుభ్రం ఎయిర్ అంతా పాడైపోయింది అనమాట. చూసాను శోభను కూడా ఇంజక్షన్ చేశారు. సో ఇంకా బయట అయిపోయాం. ఏదో కార్నర్ సీట్లు తీసుకున్నాం అవుతారు లవర్ లాగా. మూవీ అయితే అయింది, టైం 2:30 అయిందనమాట. పార్కింగ్ 3 hours అయితే 20 rupees అంట. సో 3 hours దాటింది కాబట్టి 40 rupees అని చెప్పి 40 rupees తీసుకున్నాడు. సో అదొకటి మైనస్. పర్లేదు, టికెట్ 400 అయింది. పార్కింగ్ టికెట్ వచ్చేసి 40. 20 అనుకుంటే 20 ఇస్తే సార్ 40 అన్నాడు. అంటే ఇలా 4 hours సార్ అని అన్నాడు. మాకు పర్లేదు, కానీ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మాత్రం నేను ఇంటికి వెళ్ళాక రివ్యూ చెప్తాను. నా రివ్యూ మూవీలో వర్త్ ఉందా లేదా. టికెట్ 400 పెట్టి చూసామంటే మనకి 400కి పైసా వసూలు అయిందా లేదంటే యావరేజ్గా ఉంది ఏంటంటే నేనైతే ఇంటికి వెళ్ళి మూవీ రివ్యూ చెప్తాను. సో రివ్యూ ఎలా ఉందంటే చూడండి, ఓకేనా. నైట్ మూవీ చూసి వచ్చాక నాకైతే ఇంకా మైండ్ పోయిందనమాట. మూవీ అయితే చాలా బాగుంది. మూవీలో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి నాకు ఎంతవరకు నచ్చింది, 5 స్టార్కి ఎంతవరకు రేటింగ్ ఇవ్వచ్చు అనే దానికోసం అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే ముందు టీ తాగేద్దాం. చాలా రోజుల తర్వాత అయితే మార్నింగ్ అయితే లేచాను. ఆ పక్షుల సౌండ్ కానీ పొద్దున్న సుప్రభాతాలు కానీ ఇవన్నీ ఏంటంటే నాకే కొత్తగా ఉంది. సో ఎర్లీగా లేవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాను. సో ఎర్లీగా లేకపోవడం వల్లే నేను సక్సెస్ అవ్వకపోవడం కూడా రీజన్ అని అనుకోవచ్చు. చాలామంది అయితే ఎర్లీగా లేగరు అలాగే. సో మీరు కూడా అయితే ఆ పొరపాటు అయితే చేయకండి. ఎర్లీగా అనేది లేగడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ మూవీ రివ్యూ చెప్పరా అంటే టీ తాగుతూ కూర్చున్నావు ఎట్లా అని అనుకున్నారా. కొంచెం వచ్చింది, టీ చల్లారిపోతుంది. మా అమ్మ ఎంతో ప్రేమతో టీ తెచ్చి ఇచ్చింది. సో ఇది ఫినిష్ చేశాక మూవీ రివ్యూ ఎలా ఉంటుందో ఏంటో మీకు చెప్తాను.
పాయింట్కి వచ్చేస్తాను డైరెక్ట్గానే. మూవీలో ఉన్న ప్లస్లో మైనస్లో అలా నాకు ఎంతవరకు నచ్చింది, జనాల్లోకి ఎంతవరకు వెళ్తుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చా చూడకూడదా, అండ్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుందా లేదా, ఇలాంటి పాయింట్లన్నీ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ మెయిన్ వన్ మ్యాన్ ఆర్మీ అనే అనొచ్చు నిజంగానే. ఎందుకంటే తను చేసిన పర్ఫార్మెన్స్ ఒక రేంజ్లో ఉంది నిజంగానే. అప్పుడు పుష్ప మూవీ కోసం ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి వేరే మూవీకి కమిట్ అవ్వకుండా ఉన్నాడంటే నిజంగా చాలా గ్రేట్. సో తన కష్టం అయితే మూవీలో అయితే ఖచ్చితంగా కనబడుతుందని అనొచ్చు. ఇన్ని సంవత్సరాలు బీఎడ్తో ఉండి హెయిర్ కూడా లాంగ్ హెయిర్తో ఉండాలంటే అది కష్టమైన, చాలా కష్టం అది మెయింటెనెన్స్ చేయడం. పైగా మూవీ మొత్తంలో కూడా ఒక షోల్డర్ అనేది పైకి లిఫ్ట్ చేసే ఉంచాలి, అది కూడా చాలా కష్టం. అలా లిఫ్ట్ చేసి షూటింగ్ చేసి షోల్డర్ అంతా పడేస్తుంది అనమాట. సో చాలా కష్టం, అంత కష్టపడి మూవీ చేసాడు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే నేనైతే వచ్చిందని అనుకుంటున్నాను. ఈ మూవీలో మన బన్నీ అల్లు అర్జున్ చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా చాలా పీక్స్ అని చెప్పాలి. తను చేసిన జాతరలో చేసిన అమ్మవారి గెటప్ వేసుకొని ఆ డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అందులోని సీక్వెన్స్లోనే ఫైటింగ్ కూడా వస్తుంది. ఆ ఫైటింగ్లో అయితే యాక్షన్ సీన్ నిజంగా చాలా బాగుంటుంది. గూస్ బంప్స్ వస్తాయి అలాగా ఒక్కొక్కరికి, అలా నాకు కూడా వచ్చాయి. చాలామందికి ఫైటింగ్ సీన్ చాలా బాగా నచ్చింది అంటున్నారు. ఆ ఫైటింగ్ అవ్వడానికి ముందు ఒక సెంటిమెంట్ అయితే జరుగుతుంది అనమాట. ఆ సెంటిమెంట్ సీన్ కూడా నిజంగా చాలా బాగా పడింది అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఆ సీను సెంటిమెంట్గా ఒక రకంగా చెప్పాలని నాకే కళ్ళ నీళ్ళు వచ్చి అంత బాగా పర్ఫామ్ చేశాడు. అంటే డైలాగ్ అనేది లెంతీగా ఉండదు, షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట. అది తను ఏదైతే ఇంటి పేరు లేదని ఫీల్ అవుతూ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీ అందరూ తనని అవమానిస్తున్నారో, సో దానికి సంబంధించిన సీన్ అనమాట అది. ఆ సీన్ నిజంగా చాలా మెచ్యూర్డ్గా చాలా నీట్గా యాక్ట్ చేశాడు. దానికి రష్మిక కూడా బాగా సపోర్ట్ చేసింది. ఆ సీన్ అయితే చాలా బాగా పండింది అనమాట. ఇకపోతే క్లైమాక్స్లో ఎవరైతే ఫ్యామిలీలో కలుపుకోవట్లేదని ఫీల్ అవుతున్నాడో, సో ఆ పర్సన్ వచ్చి నువ్వు నా తమ్ముడివి, నువ్వు నేను ఒకటేసారి ఒకే రక్తం పంచుకు పుట్టాం, సో మనందరం కలిసే ఉండాలన్నట్టుగా లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో కూడా చాలా బాగా పండింది అనమాట. ఆ సీన్లో లాస్ట్లో అల్లు అర్జున్ ఏడుస్తూ ఒక సీన్ చేస్తాడు. ఆ సీన్ కూడా నిజంగా చాలా బాగా పండింది. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. అది నేను చెప్పడానికి నాకు కూడా కళ్ళ నీళ్ళు వస్తాయి. నేను నార్మల్గానే సెన్సిటివ్, అంటే నేను ఒకరిని ఏడ్చినా మరి హాల్లో అందరూ కనెక్ట్ అయ్యారని నాకైతే తెలియదు, కానీ నేనైతే బాగా కనెక్ట్ అయినా ఆ సీను చాలా బాగుంది సీన్ అది. అల్లు అర్జున్ మనం బాగా ఇష్టపడేది డ్యాన్స్. సో తను పుష్ప మూవీలో కానీ ఇలా ముందు మూవీలో కానీ కొన్ని స్టెప్స్ మ్యాక్సిమం తగ్గించాడు. నార్మల్గా అయితే తను ఒక సాంగ్ వచ్చేసి మినిమం 4-5 హుక్ స్టెప్స్ ఉండి ఇంకా మనం ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ చేస్తాను, ఇంకా అదిరిపోతే చాలా ఊపు వచ్చేది యూత్ అందరికీ. సో అలాంటి డ్యాన్స్ అంతా మిస్ అయ్యాం అల్లు అర్జున్ ద్వారా మనం. సో ఈ మూవీలో అయితే అది ఫుల్ఫిల్ చేశాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫీలింగ్స్ అనే సాంగ్స్లో చాలా బాగా చేశాడు అది డ్యాన్స్. అలాగే పుష్ప అన్న సాంగ్లో కూడా హుక్ స్టెప్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సేకి అగిరవ మదిరి ఉంటాడే నా సామి, ఆ సాంగ్లో కూడా సింపుల్గా నీట్గా ఉంటుంది స్టెప్, బట్ బాగుంటుంది సాంగ్ కూడా. అలా కిసిక్ అనే సాంగ్లో కూడా సింపుల్ మూమెంట్స్ ఉంటాయి, బట్ పర్లేదు అది కూడా. డ్యాన్స్కి అయితే న్యాయం చేసాడని చెప్పొచ్చు. ఆ సాంగ్లకి ఎంతవరకు డ్యాన్స్ చేయొచ్చు అనే దాన్ని బట్టి కొరియోగ్రాఫ్ చేశారు నీట్గాని. సో బాగుంది. హీరోయిన్కి విషయానికి వస్తే రష్మిక మందన ఈ మధ్యకాలంలో హీరోయిన్కి యాక్ట్ చేయడానికి స్కోప్ ఉన్న రోల్స్ అయితే చాలా 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 తక్కువ, బాగా తగ్గించారు. కేవలం ఈ స్పెషల్ సాంగ్స్ కూడా అయితే వాళ్ళని కేవలం వాళ్ళ అందం చూపించడానికి అట్రాక్ట్ చేయడానికి దానికోసమే హీరోయిన్స్ని యూజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. యాక్టింగ్కి పెద్దగా స్కోప్ ఉండలేదు. బట్ ఈ మూవీలో మాత్రం రష్మిక మందనకి చాలా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్ అయితే మన సుకుమార్ గారు క్రియేట్ చేశారు. సో ఆ క్యారెక్టర్ అయితే తను కూడా 100% అయితే ఎఫర్ట్ పెట్టి చేసింది. అది మన స్క్రీన్ మీద కనబడుతుంది, తన ఎఫర్ట్, తన కష్టం కానీ ఇవన్నీ. సో రష్మిక మందనకైతే 100కి 100 అయితే ఇవ్వచ్చు నేనైతేనే. నాకైతే చాలా బాగా నచ్చింది తన యాక్టింగ్ కానీ, అలాగే తన డ్యాన్స్. అల్లు అర్జున్తో డ్యాన్స్ సమానంగా చేయడం అనేది చాలా కష్టం, అది మనందరికీ తెలిసిందే. మన తెలుగు ఇండస్ట్రీలో బన్నీ కానీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళిద్దరూ మంచి డ్యాన్సర్స్, వాళ్ళ పక్కన జోడీగా చేసి హీరోయిన్స్ డ్యాన్స్ సమానంగా వేయాలంటే చాలా కష్టం అది. సో అటువంటిది మన రష్మిక చాలా బాగా అల్లు అర్జున్తో ఏమాత్రం తగ్గకుండా మంచి గట్టిగా చేసింది డ్యాన్స్ అయితే. సో నేనైతే 100కి 100 ఇస్తాను. తన యాక్టింగ్ కానీ, తన పర్ఫార్మెన్స్కి కానీ, అలాగే డ్యాన్స్కి కానీ నీట్గా చేసింది. తన రోల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు సుకుమార్ గారు. అలాగే అజయ్ విషయానికి వస్తే అజయ్కి అయితే కొంచెం స్కోప్ ఉంది. లాస్ట్లో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్ అయితే ఒకటి ఉంది, అది అజయ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అదైతే 100% మార్క్స్ అయితే పడతాయి దానికి, బాగా చేసాడు అది. ఆ సీన్ కూడా బాగా పండింది అనమాట.
సునీల్ గారు వైఫ్ క్యారెక్టర్ చేసిన అనసూయకి అయితే కొంచెం పర్లేదు స్కోప్ ఉంది. ఒక 2-3 డైలాగులు 2-3 సీన్లు అయితే ఉన్నాయి ఆవిడకి పర్ఫార్మెన్స్ చేయడం కొంచెం స్కోప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రావు రమేష్ గారు, ఆయన ఫాద్ ఫజిల్ మధ్యలో ఒక సీన్ ఒకటి జరుగుతుంది అనమాట. ఆ సీన్ చూసినప్పుడు చాలా కామెడీగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం భలే అనిపిస్తుంది అనమాట. అది థియేటర్లో చూస్తే బాగుంటుంది అని చెప్పి కానీ అది చాలా కామెడీగా బాగా ఫన్ క్రియేట్ అయింది ఇది సీన్. అది ఆయన అయితే 100% న్యాయం చేశారు. ఈ మూవీకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. పార్ట్ 2-3లో కూడా ఒకవేళ ఉంటే కనుక ఆయన రోల్ ఉంటుంది పార్ట్ 3లో. డైరెక్టర్ సుకుమార్ గారు అయితే రెగ్యులర్గా ఆడియన్స్ ఏదైతే ఆలోచిస్తారో అలాగే కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఆయన ప్రీవియస్గా తీసిన 1 కానీ రంగస్థలం కానీ జగడం కానీ ఇలాంటి సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో లాజికల్గా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. నాన్నకు ప్రేమతో మూవీలో కూడా ఎన్టీఆర్ ఆలోచించే విధానం కంటే ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ప్రతిదీ లెక్కలేస్తాడు. అలాంటిది సుకుమార్ గారు మూవీ కూడా నిజంగా పుష్ప 1 కానీ 2 కానీ చాలా బాగా ఆయన అయితే 100% ఎఫర్ట్ పెట్టి తీశారు. సో అదంతా కూడా ఎఫర్ట్ అంతా కూడా మనకి ఇందులో కనబడుతుంది, ఆయన కష్టం అంతా కూడా. సో సినిమా అయితే బాగా డైరెక్ట్ చేశారు. పార్ట్ 3 కోసం అయితే చూడాలి మరి ఎలా ఉంటుంది. ప్రతి ఫేమ్ కూడా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగా కనబడుతుంది. ఆ జాతర సీన్లో కానీ అంతమంది క్రౌడ్ని మెయింటైన్ చేయడం, అలాగే వెనకాల సెట్టింగ్స్ కానీ, అలాగే ఫీలింగ్స్ అనే సాంగ్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అవన్నీ బాగా చేశారు. నెక్స్ట్ పుష్ప సాంగ్, ఆ సాంగ్స్లో అన్నింటిలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగున్నాయి. లొకేషన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా నీట్గా బాగా రిచ్గా కనబడుతుంది మూవీలో కూడా. పుష్ప 1లో అయితే మొత్తం అంతా అడవిలో ఉంటుంది. అడవిలో ఉండి కూలోడి కింద గెటప్ అయ్యి ఉంటాయి కాబట్టి పుష్ప 1 ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. 2లో వచ్చేసి మరి ఆల్రెడీ ఎదిగాడు కదా. సో ఎదిగినప్పుడు లొకేషన్ ఎలా చూపించాలి, మనోడు హౌస్ ఎలా ఉండాలి, ఒంటి నిండా బంగారం కానీ ఆ డ్రెస్ కానీ ఇవన్నీ ఎలా మారాలి, అన్ని ప్రొడక్షన్ వాల్యూ అంతా కూడా చాలా బాగుంది. ఇకపోతే మెయిన్గా చెప్పాల్సింది మూవీ ఏదైనా సరే హిట్ అవ్వాలంటే కథ ఎంతో బాగుండదో, హీరో ఎంత పర్ఫార్మెన్స్ చేసి ఏం చేసినా సరే మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మ్యూజిక్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్. సో నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం అనమాట ఎందుకంటే తను సాంగ్స్లో ఎక్కువ బేస్ ఉంటుంది అనమాట. ఆ మ్యూజిక్లో ఆ బేస్ వినగానే మనకి వినడానికి వినసొంపుగా ఉంటుంది. పుష్ప 1లో సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్. సో పుష్ప మూవీ హిట్ అవ్వడానికి ఒక రీజను దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పచ్చు మనం. అందులో మన ఎక్కడ కూడా అతిశయోక్తి అన్నది లేదు. ఎందుకంటే పుష్ప 1లో సాంగ్స్ ఎంత బాగా మనకి హిట్ అయిందని తెలుసు. అలాగే పుష్ప 2లో కూడా ఎక్కడ కూడా ఏమాత్రం తగ్గకుండా పుష్ప అన్నది ఇంట్రడక్షన్ సాంగ్ కానీ, ఫీలింగ్స్ అన్న సాంగ్స్ కానీ, చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే ఆ సాంగ్ కానీ, కిసిక్ అనే సాంగ్ కానీ, ఈ 4 సాంగ్లు కూడా నిజంగా చెప్పాలంటే ఏ సాంగ్ ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పలేం. నిజంగా ఏ సాంగ్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట. పుష్ప మూవీ 1 కానీ అలాగే 2 కానీ హిట్ అయిందంటే దానికి గ్యారంటీగా మన దేవిశ్రీ ప్రసాద్కి అయితే అందులో భాగం అయితే ఇవ్వచ్చు. హిట్ అవ్వడానికి తను కూడా ఒక కారణం అనమాట. ఎందుకంటే సాంగ్స్ అంత బాగున్నాయి 1 కానీ 2 కానీ. సో దేవిశ్రీ ప్రసాద్కి అయితే మ్యూజిక్ పరంగా 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఇంకో ప్లస్ వచ్చేసి ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్స్ అనమాట. సో వాళ్ళకు కూడా 1లో మన అల్లు అర్జున్ ఏంటంటే ఎప్పుడు కూడా స్టైలిష్ స్టార్. తను చేసి స్టైల్, ఆ డ్రెస్ మెయింటెనెన్స్, హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా యూత్ అందరికి బాగా కనెక్ట్ అయ్యింది. అందులో నాకు కూడా ఒకటే. తను చేసిన 2 అమ్మాయిలతో మూవీలో ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ డ్రెస్ కానీ నాకు ఇప్పుడు కూడా చాలా ఇష్టం. సో అలాంటి స్టైల్గా ఉండి ఒక యాక్టర్ చాలా ఒక కూల్ పని చేసుకుంటే నార్మల్ పర్సన్ చిరుగుకొని టీ షర్ట్ వేసుకొని ఒక లుంగి కట్టుకొని లేదా చిన్న షార్ట్ లాంటివి తీసుకొని హెయిర్ స్టైల్ కూడా కొంచెం పక్క పాపడు తీసుకొని అలా ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా చేసుకున్నాడు. సో బాగా తగ్గించుకుని డిగ్రేడ్ లాగా. సో అలా చేయడం వల్ల తనకి నేషనల్ అవార్డు వచ్చింది. అంత బాగా పర్ఫామ్ చేయడం వల్ల అది క్యారెక్టర్ కూడా బాగా పండిందనమాట. సో పుష్ప 2కి వచ్చేసరికి ఆల్రెడీ రేంజ్ పెరిగిందనమాట. సో కూల్ పని చేసుకుని ఒక పర్సన్ ఒకసారిగా అందరికీ హెడ్ అయ్యి, సో స్మగ్లర్స్ అందరికీ కూడా హెడ్ అయ్యి ఫుల్గా డబ్బులు వచ్చే టైంలో తన మెయింటెనెన్స్ అది కూడా ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ కాదు కదా, ఎప్పుడో ఇంత ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కథ జరిగిన కథ లాంటిది కాబట్టి ఆ కథకి అప్పుడు డ్రెస్సింగ్ స్టైలిటీ శాటిన్ క్లాత్తో ఫ్లోరల్ షర్ట్స్ వేయడం, డిజైన్ షర్ట్లు వేయడం అది ఫ్యాషన్. అప్పుడు పెద్ద కాలరు, తర్వాత ఏమో చేతుల నిండా ఉంగరాలు, వాచ్, గోల్డ్, మెల్ల చైన్లు, పులుగోర్లు ఇవన్నీ కూడా తనకి చాలా శ్రద్ధగా తీసుకొని కాస్ట్యూమ్స్ అనేవి చాలా బాగా డిజైన్ చేశారు. చాలా సో 1తో కంపేర్ చేసి నేను రీసెంట్గా మళ్ళీ 1 ఒకసారి చూశాను. ఆ 1కి 2కి కంపేర్ చేస్తే తన స్టైల్ మారింది. అలాగే డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అయినాయి అనమాట. సో కాస్ట్యూమ్ డిజైనర్ కూడా మనం 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. నాకైతే బాగా నచ్చింది. తన కాస్ట్యూమ్స్ కూడా బాగా క్లిక్ అయినాయి. సో రీసెంట్గా మనకి ఆన్లైన్లో కూడా పుష్ప 2లో ఉన్న షర్ట్స్ అని చెప్పేసి, అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్స్ అని చెప్పేసి చాలా ఎక్కువగా సేల్ అవుతున్నాయి. సో కాస్ట్యూమ్ డిజైనర్కి అయితే మనం 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు. ఫీలింగ్స్ అనే సాంగ్స్ కొరియోగ్రఫీ సరిగ్గా బాగోలేదు ఇలాగ అంటున్నారు కానీ అటువంటిది ఏం పెట్టుకోకండి. ఆ సాంగ్ ఉన్న
మ్యూజిక్ని బట్టి, ఆ లిరిక్స్ని బట్టి ఆ సాంగ్కి ఎంతవరకు అవసరమో అంతవరకు అయితే కొరియోగ్రాఫ్ అయితే చేశారు. ఎక్కడ కూడా అసభ్యకరమైన సీన్లు కానీ, అసభ్యకరమైన డ్యాన్స్ మూమెంట్స్ కానీ అసలు ఏమీ లేవు. ఎంతవరకు ఉంటే బాగుంటుందో అంతవరకు అయితే ఉంది. ఫీలింగ్స్ అనే సాంగ్స్ అయితే కొరియోగ్రాఫ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. కొంతమంది బాగా ఓవర్గా ఉంది, క్రింజ్గా ఉంది, చూడడానికి అసభ్యకరంగా ఉంది, ఫ్యామిలీతో వెళ్ళమని అంటున్నారు చాలామంది. మూవీ చెప్పిన వాళ్ళు కానీ, ఆడియన్స్ కానీ కొంతమంది అన్నారు. కానీ అటువంటిది ఏం పట్టించుకోకండి, మూవీ అయితే ఫ్యామిలీతో వెళ్ళచ్చు. నేను చెప్తున్నాను కదా, గుండె మీద చేసుకొని చక్కగా ఫ్యామిలీతో వెళ్ళండి, బాగా నచ్చుతుంది. సాంగ్స్ అన్నీ కూడా పుష్ప అన్న సాంగ్ కానీ, లేదంటే ఫీలింగ్స్ అన్న సాంగ్ కానీ, సామి అన్న సాంగ్ కానీ, కిసిక్ అన్న సాంగ్ కానీ, అన్ని సాంగ్స్ కూడా కొరియోగ్రాఫర్ ఎవరు చేశారు కానీ ప్రతి ఒక్కరు కూడా 100% న్యాయం చేశారు. ఆ సాంగ్లకి, ఆ మ్యూజిక్కి, ఆ లిరిక్స్కి ఎంతవరకు స్టెప్స్ ఉంటాయి, ఎంతవరకు మూమెంట్స్ ఉంటే బాగుంటుంది అన్నది దాన్ని బట్టి క్రియేట్ చేశారు. ఓవర్గా అయితే ఎక్కడే లేవు, చాలా బాగుంది. డ్యాన్స్ వైజ్ కొరియోగ్రఫీ బాగా చేశారు. మ్యూజిక్ వైజ్ దేవిశ్రీ ప్రసాద్ 100% ఎఫర్ట్ పెట్టాడు. కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ బాగుంది. క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరెవరో చేశారో అన్నిట్లు కూడా 100% న్యాయం చేశారు. మెయిన్ హీరో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అండ్ వన్ మ్యాన్ ఆర్మీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే 100% ఎఫర్ట్ పెట్టాడు. ఆ ఎఫర్ట్ అంతా కూడా మనకి ఇందులో కనబడుతుంది. తన కష్టం కానీ ఒక 3 years 4 years వెయిట్ చేసి కేవలం ఈ సినిమా కోసం ఉండిపోయాడు తను. సో ఈ నేషనల్ అవార్డు వచ్చాక కూడా నార్మల్గా ఉన్న మూవీని హైప్ ఇంకా బాగా పెరిగింది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇంకా బాగా చేయాలి, ఇంకా మనం జనాలకి ఏదైతే ఇవ్వగలో ది బెస్ట్ ఇవ్వడానికి మనం ఇంకా ఎంత కష్టపడాలని 100% ఎఫర్ట్ అయితే పెట్టాడు. ఆ ఎఫర్ట్ అంతా కూడా ఇందులో కనబడుతుంది. తన కష్టం అది కానీ, తను చేసిన పర్ఫార్మెన్స్, తను చేసిన ఫైట్ సీన్స్ కానీ, డ్యాన్స్ కానీ, జాతర సీన్లో తన అమ్మవారి గెటప్ వేసి వేసిన ఆ రోల్ కానీ అన్నీ కూడా బాగా పని. అటు లవ్ పండింది, ఫ్యామిలీ సీన్స్ పండి. మెయిన్ అయితే ఫ్యామిలీ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ అయితే చాలా బాగా పండాయి అనమాట. సో నేనైతే 100కి 100 ఇస్తాను తనకి. ఎక్కువ ఏంటంటే సెంటిమెంట్ సీన్లు బాగా చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ నాకు బాగా ఇష్టం. సో అల్లు అర్జున్ కూడా ఆ సెంటిమెంట్ సీన్స్ అన్నీ కూడా చాలా బాగా చేశాడు అనమాట. ఒక 2-3 సీన్లు అయితే నాకు కూడా ఏడుపు వచ్చింది, అంతలా చేశాడు. ఇకపోతే ఫైట్స్ వస్తే గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఒక 2-3 సీన్లు ఉన్నాయి. దెబ్బకి ఇంటికి వెళ్ళాలని లెక్కపొట్టి సిల్లలా సెలేసినట్టు అయిపోయింది నాకు ఇద్దని. సో ఆ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా చేశాడు అనమాట. లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది, మా చేతులు కాళ్ళు కట్టేస్తే గొంతుతో అలా పట్టుకొని ఇలా బ్లడ్ ఇలా సిరుతాడనమాట. ఇంకా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తే గూస్ బంప్స్ అలా వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడైనా సరే ఇంకా విజిల్ వేయాల్సిందే. నాకైతే విజిల్ రాదు. అలాంటి నేను నార్మల్గా అయితే హాల్లో ఆటను కామ్గా చూస్తాను. అలాంటి నేను కూడా అరిసేసాను, ఓ అని గట్టిగా అరిసాను అనమాట. సో అంటే విజిల్ రాదు, అది కేకలేసాను ఆడియన్స్తో కలిపి. అంత బాగా నచ్చింది అనమాట. సో యాక్షన్ సీన్స్ అయితే అదర్ కూడా వేసాడు, డ్యాన్స్ అదర్ కూడా వేసాడు, పర్ఫార్మెన్స్ సెంటిమెంట్ సీన్ పర్ఫార్మెన్స్ అదర్ కూడా వేసాడు. అల్లు అర్జున్ కష్టం అయితే 100% కనబడుతుంది. మూవీ అయితే ప్లస్ అయ్యనమాట. సో మూవీలో ఉన్న మైనస్లు ఏంటంటే నేను గమనించి, అంటే నాకు పర్సనల్గా అనిపించింది, అది మీకు అనిపించింది లేదో నాకైతే తెలియదు. చాలామంది మూవీ చూసుకుంటారు కదా, సో మీకు ఎలా అనిపించింది, నేను చెప్పిన మైనస్లా కదా ఏంటనేది అయితే మీరు అయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇకపోతే స్టోరీ వస్తే పుష్ప 1లో వచ్చేసి ఒక కూలోడి కింద స్టార్ట్ అయ్యి గంధపు చెక్కలో స్మగ్లింగ్ చేసేవారు. ఆ స్మగ్లర్స్ అందరికీ కూడా ఒక హెడ్లా నిలబడడం అన్నది స్టోరీ. అది బాగా సెట్ అయింది. లవ్ యాడ్ చేశారు, ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేశారు. సో ఇవన్నీ బాగా పుష్ప 1 అనేది బాగుంది. పుష్ప 2కి వచ్చేసరికి ఆల్రెడీ ఎదిగేసిన క్యారెక్టర్ ఏంటి, ఇంకా ఎదిగినట్టు ఉండాలి. స్టోరీ కూడా కొంచెం ఏమైనా చేస్తే బాగుంది. జస్ట్ ఆల్రెడీ ఎదిగేసాడు అంతే. ఎదిగినోడు పొలిటీషియన్స్తో కొంచెం కంబైండ్ అయ్యి కొంచెం ఎదిగితే ఎలా ఉంటుంది అన్నట్టుగా చూపించారు కానీ, బట్ అది అంత ఫుల్ ఫ్లెడ్జ్గా వర్కౌట్ అవ్వలేదు. ఎక్కువ స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎక్కువ యాక్షన్ సీన్స్, ఈ ఫైటింగ్స్, డ్యాన్స్లో అట్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. స్టోరీ అయితే పెద్దగా అయితే ఏమీ లేదు. మామూలుగా ఇంకా పార్ట్ 1 అయితే చాలా బాగుంటుంది. పార్ట్ 2 వచ్చేసి మనకి స్టోరీ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. పార్ట్ 3 చూసుకుంటూ అంటున్నారు. అంటే 2 మనకి కరెక్ట్గా ఉంటే పార్ట్ 3లో ఏం జరుగుతుందా అని మనకి అందరికీ కూడా ఒక కుతూహలం అనేది ఉంటుంది, ఒక ఇంటెన్షన్, ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయి. పార్ట్ 3 కోసం వెయిట్ చేసే అంత సీన్లు అయితే పార్ట్ 2లో ఏం లేవు. స్టోరీ పెద్ద ఏం లేదు కదా, ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా, ఇంకా ఏముంటుంది అన్నట్టుగా అనిపించింది. సో పార్ట్ 2లో స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇంకొంచెం ఏమైనా లాగితే బాగుండు. హీరో ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది. సో ఇంట్రడక్షన్ ఎందుకు పెట్టారో కూడా నాకైతే వేస్ట్ అనిపించింది అనమాట. ఈ గంధపు చెక్కలు అనేవి మనకి జపాన్ వరకు వెళ్తాయి. అక్కడేమో గిటార్లు కానీ ఇల్లు కానీ ఎన్నిటికి యూజ్ చేస్తారో బోల్డ్ కాస్ట్ అని తెలుసు. సో ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే అలా పెరుగుతుందో, సో అక్కడ ఉన్న విలన్స్ కానీ ఇలాగని అలా పెరుగుతూ పోతుంటారు అనమాట. సో ఆ స్టోరీ కొంచెం బాగా స్టోరీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే సుకుమార్ గారు బాగుండు అని అనిపించింది నాకైతేనే. స్టోరీ అయితే లేదు, దానివల్ల చాలామందికి ల్యాగ్లు అనిపిస్తుంది. కానీ ల్యాగ్ అంటూ ఏం లేదు, ప్రతి సీన్ కూడా బోర్ కొట్టకుండా బాగానే ఉంది. కానీ బట్ స్టోరీ లేకపోవడం వల్ల ల్యాగ్లా అనిపిస్తుంది. సో నాకు అలా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోరు మెయిన్ పుష్ప 1కి వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ ఇంటర్వెల్ సీన్లో ఒక సీన్ ఉంటుంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అంటాడు.
ఆ ఫైర్ పుష్ప 1లో అయితే బాగా అనిపించింది. పుష్ప 2లో వచ్చేసి ఆ ఫైర్ తగ్గింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు పుష్ప కంటే ఏంటి ఫుల్ యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్తో జరిగి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని తగ్గినాయి. అందులో మ్యూజిక్ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది మైనస్. అంటే దేవిశ్రీ ప్రసాద్ చేశాడా లేదా తమన్నా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పేసి అన్నారు. అది ఏ సీన్లో ఇన్వాల్వ్ అయ్యాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇన్వాల్వ్ అయ్యాడా లేదా సాంగ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడా ఏంటనేది సరిగ్గా చెప్పలేదు. నేను కూడా ఒక పార్ట్ అని చెప్పాను తప్ప అసలు ఏం చేయను అన్నది అందులో చెప్పలేదు వర్క్. సో అది ఆ క్రెడిట్ మైనస్ అవ్వడానికి రీజను మరి దేవిశ్రీ ప్రసాదా లేదంటే తమన్నా అన్నది తెలియదు కానీ, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పెద్దగా ఏ సీన్లో కూడా అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది, గూస్ బంప్స్ వచ్చాయి లేకపోతే వినడానికి చాలా బాగుంది అన్నది అయితే ఏమి నాకైతే అనిపించలేదు. 1 అయితే మాత్రం దేవిశ్రీ ప్రసాద్ అదరగొడేశాడు. 2లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా నాకు నచ్చలేదు. సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. మ్యూజిక్ కానీ లిరిక్స్ కానీ ఆ సింగింగ్ కానీ సాంగ్స్ అయితే టూ గుడ్. ప్రతిది కూడా బాగా హిట్ అయింది. మీరు అందరూ చూశారు కూడా, నేను కూడా చూశాను, బాగా సక్సెస్ అయిన సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి నాకైతే పెద్ద నచ్చలేదు, అది బాగా మైనస్ అయిపోయింది. అల్లు అర్జున్ గారికి మదర్ కింద చేసిన ఆవిడకి ఇది యాక్టింగ్ అసలు స్కోప్ లేదు. జస్ట్ ఒక 2-3 సీన్లో ఎడుతూ ఉంటుంది అంతే. ఆవిడకి డైలాగులు కానీ ఇవి కానీ ఏమి ఇవ్వలేదన్నమాట. అదొకటి బాగా మైనస్. మనకి ఫాద్ ఫాజిల్ పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా. సో 1లో అయితే చాలా బాగా ఇచ్చారు. 2లో ఇంకా బాగుంటుందేమో, ఇద్దరికి మంచి ఘర్షణలు, ఇద్దరికి మంచి సీక్వెన్స్ గట్టిగా ఉంటాయేమో, ఇద్దరికి యాటిట్యూడ్ కదా. సో ఫైటింగ్ సీన్లు కానీ లేదంటే డైలాగ్ సీన్స్ కానీ మంచి గట్టిగా ఉంటాయని అనుకున్నాం. కానీ ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే బాగా ఇచ్చారు ఫాద్ ఫాజిల్ది. ఇంట్రడక్షన్ తర్వాత తన గ్రాఫ్ అలా కొంచెం డల్ అయిపోయి కమెడియన్ కింద చేశారు. అదైతే నాకు నచ్చలేదు. ఫాద్ ఫాజిల్ కూడా ఈ రోల్ ఎందుకు చేయడం అన్నట్టుగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి సునీల్ గారు రోలు. సునీల్ గారు 1లో అయితే ఎలా ఉంటుంది, ఒక కమెడియన్గా చేసిన అతను విలన్గా చూస్తే చాలామంది యాక్సెప్ట్ చేయరు. కానీ తన లుక్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ చాలా బాగా ఎక్కింది అందరికీ. ఎంబీ థియేటర్ ఎంత బాగున్నాడు, ఎంత భయంకరంగా ఉన్నాడో సునీల్ అని అనిపించింది మనందరికీ కూడా. విలన్గా చేయడం చాలా బాగా హ్యాపీగా అనిపించింది. సో 2కి వచ్చేసి అసలు అతన్ని ఏదో పెట్టారంతే, ఏదో పెట్టకపోతే బాగోదన్న ఉద్దేశంతో పెట్టారు. డైలాగ్ కూడా ఏమిలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది అంతే, ఏముండదు. అది కూడా మనకి మామూలుగా పెట్టారంతే అనిపిస్తుంది తప్ప ఏముండదు. ఇంకా ఆవిడ భార్య కింద చేసిన అనసూయకి అయితే కొంచెం యాక్టింగ్ స్కోప్ ఉందో, ఒక 2-3 డైలాగులు ఇచ్చారు. కానీ సునీల్ని అయితే బాగా మైనస్ చేశారు, అదైతే నాకు నచ్చలేదు. సునీల్ క్యారెక్టర్ కూడా కొంచెం బాగా చూపించుంటే బాగుండు అని అనిపించింది అన్నమాట. జగపతి బాబు గారిది చెప్పాను కదా, జగపతి బాబు గారు ఆయన చేసిన లెజెండ్లో చేసిన ఆయన రోల్ కానీ ఆయన కోపం కానీ రౌద్రం కానీ చూడబోతే మనకు చాలా బాగా భయం వేస్తుంది. అంత బాగా చేస్తారు ఆయన పర్ఫార్మెన్స్. అంటే అతన్ని కనీసం ఒక 2-3 సీన్లు పెట్టుంటే, కొంచెం విలనిజం చూపించి ఒక 2-3 సీన్లు పెట్టుంటే బాగుండు అని అనిపించింది. సో అతను చూపించలేదు నాకు. జస్ట్ ముసలతను గెటప్ వేసి ఏదో పక్కన కూర్చోబెట్టారు. బంగారపు హుండీని చెల్లరేయడానికి పక్కన పెట్టారు అన్నట్టుగానే ఆ డైలాగ్ లాగా ఇతను కూడా జస్ట్ అలా పక్కన పెట్టారు. 3లో జీవితం అన్నట్టుగా చెప్పారు. కానీ 3లో అతను పర్ఫార్మెన్స్ కనబడతారు, లేదంటే అదే ముసలి క్యారెక్టర్ వేసి పక్కన పెడతారు అన్నది చూడాలి. మరి జగపతి బాబు గారు చేసిన వేస్ట్ అన్నట్టుగా అనిపించింది నాకు, పెద్ద ఎక్కలేదు. విలన్స్ కోసం నిజంగా చెప్పాలి, ఎందుకంటే జాతర సీన్లో వచ్చిన విలన్స్ ఉంటారు, వాళ్ళే లాస్ట్లో కూడా ఉంటారు. వాళ్ళ గెటప్స్ కానీ నిజంగా లుక్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అంటే యంగ్స్టర్స్ కదా, సో పాతకాలం విలన్స్ ఎలా ఉంటారు అన్నది అలా నిజంగా చాలా బాగున్నారు వాళ్ళు. జాతర సీన్లో బాగున్నది. నెక్స్ట్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో కూడా ఆ పళ్ళకి కిల్లీలు బాగా నవ్వులు పళ్ళు గారకి బాగుంటాయి చూడు, అలాగా మేకప్ చాలా బాగా వేసారు. పళ్ళు కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ, అప్పట్లో డ్రెస్సింగ్ స్టైల్ అయితే టీ షర్ట్లు వేసుకొని టక్ చేసుకొని మెల్లనేమో పులిగోరు లాంటిది వేసుకొని ఎన్ని ఉంటాయి కదా. సో కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. విలన్స్ కూడా లుక్స్ అయితే ఇంకా అదిరిపోయారు 100%. బట్ వాళ్ళకి కొంచెం యాక్టింగ్ స్కోప్ ఉంటే బాగుంది అనిపించింది. అంత యంగ్స్టర్స్ అంత భయంకరంగా ఉన్న విలన్లే బాగా యూజ్ చేసి ఉంటే ఇంకా బాగా సీన్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు విలన్ బాగా చూపించి ఇక్కడ ఉన్న హీరో వెళ్ళి విలన్ కొడితే అప్పుడు హీరోదే పొజిషన్ కూడా పెరుగుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఎక్కువ అలాంటి సీన్లు రాజమౌళి బాగా క్రియేట్ చేస్తారు. విలన్ బాగా మంచి గట్టిగా చూపించి పవర్ఫుల్ కానీ అప్పుడు హీరో సాదా సీదాగా చూపించి అప్పుడు హీరో వెళ్ళి విలన్ కొడతారనమాట, అప్పుడు హీరో పొజిషన్ పెరుగుతుంది అనమాట. సో అది బాగా క్రియేట్ అవుతుంది. రాజమౌళి అయితే బాగా చేస్తారు. సో ఈ సీన్లో ఏంటంటే విలన్ని బాగా తగ్గించారు. అది ఫాద్ ఫాజిల్ మైనస్ చేశారు, జగపతి బాబు గారిని మైనస్ చేశారు, యంగ్స్టర్స్ విలన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మైనస్ చేశారు, సునీల్ గారి రోల్ మైనస్ చేశారు. సో ఈ విలన్ అందరినీ మైనస్ చేసేసి ప్రతి సీన్లో కూడా హీరో అయిపోవాలి అని చెప్పేసి హీరో కోసమే చూపించారు. అటు కామెడీ సీన్లో హీరోని చూపించేసి, డ్యాన్స్లోని హీరోని చూపించేసి, స్టోరీలో హీరోని చూపించేసి, అన్నిట్లోని హీరోని చూపించేస్తే మిగతా వాళ్ళు ఎందుకు డమ్మీ కింద పెట్టడం. ఎప్పుడు కూడా ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చి చేస్తే బాగుంటుంది. ఆ పార్ట్ 1లో అయితే అది బాగా కనిపించింది. హీరోని ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించి రిమైనింగ్ హీరోకి స్కోప్ ఉంది, హీరో మదర్ రోల్కి స్కోప్ ఉంది, విలన్కి స్కోప్ ఉంది, అందరికీ స్కోప్ ఇవ్వడం వల్ల అది సినిమా బాగా హిట్ అయింది అన్నమాట. సో అందులో 1లో చూసిన జాల్ రెడ్డి కానీ, ఆ పోలీస్ ఆఫీసర్లు కానీ, ఎవరో సునీల్ గారు బామ్మది కింద చేసిన ఆ క్యారెక్టర్ కానీ, సునీల్ గారు కానీ, ఇవన్నీ విలన్లో ఇంకా అదిరిపోయినాయి. విలన్లు అదిరిపోవడం వల్ల హీరో విలన్లు కొడుతుంటే మనకి చూడగల మంచి కసి వచ్చేది. భలే ఉందరబాబు సీను, ఇలా ఇది కదా మనకు కావాల్సింది, యాటిట్యూడ్తో కూడిన హీరోయిజం అంటే ఇది కదా అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం. సో పార్ట్ 2 వచ్చేసరికి అదేం లేదు.
ఈ విలన్ రోల్స్ అన్నీ తగ్గించుకుంటూ వచ్చేసి హీరోని హైప్ చేయడానికి ట్రై అయ్యారు. సో దానివల్ల మైనస్ అయిపోయింది. మెయిన్ యాటిట్యూడ్ చూపించాలి, తన బలుపు చూపించాలంటే సరైన విలన్ ఉండాలి కదా. సరైన విలన్ లేకుండా జస్ట్ విలన్ పెట్టామని పెరిగి ఏదో విలన్ అలా పెడేసి వాళ్ళకి స్కోప్ లేకుండా ప్రతి సీన్ని తినజేస్తే ఏమో ఉంటుంది. సో నాకైతే మైనస్ అవ్వడానికి రీజన్ అదే. సో జగపతి బాబు గారిని పార్ట్ 2లో అయితే పెద్దగా యూజ్ చేయలేదు, పార్ట్ 3లో అయితే మంచి సరిగ్గా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్రతి సీన్లో కూడా హీరో హైలైట్ అయిపోవాలని చెప్పి హీరోని ఎక్కువ చూపించేసి మిగిలిన అందరూ తగ్గించి చూపించడం అన్నది సినిమాకి మైనస్ అయిపోయింది కొన్ని సీన్లోని. సో ప్రతి రోల్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మ్యూజిక్ మీద బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి విలనిజాన్ని కూడా కొంచెం బాగా చూపించుంటే నిజంగా ఇది బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇలాంటివన్నీ అవును. సో ఈ ఎన్నిటి మైనస్ల వల్ల సినిమా అయితే కొంచెం మనం మరీ అనుకున్నంత అయితే అవ్వలేదు. అంటే పుష్ప 2 మీద చాలా మన ఓన్లీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో అలాగే ప్రపంచంలో ఉన్న మన తెలుగు ఆడియన్స్ కానీ ఇతర ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అయి ఉంది. సో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందో, ఎప్పుడు చూద్దామని చెప్పి చాలామంది 1000 కళ్ళతో వేచి చూశారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉందో కొంచెం తగ్గిందన్నమాట. మరీ తగ్గిపోయిందని అన్నారు, కొంచెం తగ్గింది. సో విలనిజం వల్ల ఇంకా బాగా చూపించుంటే ఇంకా బాగా అవును సినిమా. సో పార్ట్ 3లో ఇలాంటి మిస్టేక్లు చేయకుండా సుకుమార్ గారు అయితే విలన్ని మంచి గట్టిగా చూపించారని, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి, అలాగే హీరోతో పాటు మిగిలిన రోల్స్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తారని నేను అనుకుంటున్నాను. అలా చేయడం వల్ల పుష్ప 3 అయితే సూపర్ హిట్ అవుతుంది. 2తోనే ఎండ్ చేయొచ్చు నార్మల్గానే, బట్ ఇది ఎండ్ చేయకుండా ఇంకా ఆ సీక్వెల్స్ ఇంకా 1, 2, 3 అలా సీక్వెల్స్ తీయడానికి అయితే స్కోప్ అయితే ఉంది పుష్ప. ఎందుకంటే స్మగ్లర్స్ అన్నది మన ఇప్పుడు వరకు మన దేశం దాకా వచ్చాడు, దేశం దాటి ఇతర దేశాల దగ్గర స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఎదుర్కొనే సిచ్యువేషన్లు ఎలా ఉంటాయి అన్న దాని మీద పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 అలా తీయచ్చు. సో అవి ఎలా ఉంటాయి సీక్వెన్స్ అనేవి చూద్దాం ఫ్యూచర్లో అయితే. సో నాకు అనిపించిన మైనస్లు అయితే ఇవే. అవి మరీ పెద్ద మైనస్లు అవి ఉండకపోవచ్చు, బట్ సినిమా మీద అయితే అది ఇంపాక్ట్ పడుతుంది. ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్లు కానీ, సాంగ్స్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, లవర్తో వెళ్ళొచ్చు, సింగిల్గా వెళ్ళొచ్చు, ఎలాగైనా వెళ్ళొచ్చు. కాకపోతే ఒకటి థియేటర్లో మాత్రమే చూడండి. ఏదో మొబైల్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కానీ పైరసీ కానీ చూసి మీరు మూవీని అయితే అసలు డిసైడ్ చేయకండి బాగాలేదని. మూవీ అయితే 100% కళ్ళు మూసుకొని చూడొచ్చు. అయితే 400 పెట్టి వెళ్ళాను. 400కి నాకైతే హ్యాపీగా అనిపించింది. మూవీ అయితే బాగుంది. మరీ టూ గుడ్ అని అన్న కానీ బాగుంది. 1 టైం వాచింగ్ అని అంటాను నేనైతే. నా దృష్టిలో అయితే 1 టైం వాచింగ్. ఫ్యాన్స్ చాలామంది సూపర్ బంపరో అని చెప్పి కేకలేసారి చేస్తున్నారు కదా, నాకైతే మరి అంత ఎగ్జైట్మెంట్గా అనిపించలేదు. కానీ కొన్ని సీన్లు పర్ఫార్మెన్స్ వైజ్ అల్లు డ్యాన్స్లు కానీ, సెంటిమెంట్ సీన్లు కానీ, కొన్ని యాక్షన్ సీన్లు అయితే బాగున్నాయి. సినిమా అయితే 1 టైం వాచ్, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. మనం 1000 పెట్టి చూసామా, 500 పెట్టామని చూసామా అన్నదే పైసా వసూలు. చాలామంది ఏంటంటే ఫ్యాన్స్ అని చెప్పేసి థియేటర్కి వెళ్ళిన వెంటనే వీడియోలు తీసేసి ఫోన్లోని ప్రతిదీ కూడా రీల్స్లోని లేదా యూట్యూబ్లో పెడేస్తున్నారు. చిన్న క్లిప్స్, ఒక నిమిషం క్లిప్, ఒక 1 మినిట్ క్లిప్, 1 మినిట్ క్లిప్ అలా పెట్టుకుంటారు. అలా మూవీ మొత్తం పెడుతున్నారు. సో ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి సరదాగానే. జస్ట్ ఒక ఫోటో తీసుకొని మూవీకి వచ్చామని చెప్పి స్టేటస్ పెట్టుకుని తప్పలేదు. అందుకని వీడియోలు తీసి వీడియోలన్నీ మీరు పెడితే మన హీరో మూవీని మనమే పైరసీ చేసినట్టు అవుద్ది. సో దయచేసి మీరు అందరికీ చెప్పేది ఏంటంటే అలా చేయకండి. అసలు మూవీ చూడండి, జస్ట్ ఒక ఫోటో తీసుకోండి, మూవీకి వెళ్ళాం అని చెప్పి స్టేటస్ పెట్టుకోండి తప్పలేదు. అందుకని మొత్తం సీన్లన్నీ తీసేసి మీరు యూట్యూబ్లోని ఇలా రీల్స్లో పెడితే ఇంకా కొత్తగా చూద్దాం అనుకున్న వాళ్ళకి ఇంకేం చూద్దాంలే, ఇంకా ఆల్రెడీ ఇందులో పెడతాం కదా అని ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆ ఇంటెన్షన్ తగ్గిపోద్ది. పైరసీ మీరే క్రియేట్ చేస్తారు, బయట వాళ్ళు ఎవరు కాదు. ఫ్యాన్స్ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మొబైల్లో వీడియోలు తీసి పెట్టకండి దయచేసి. మూవీ అయితే 5కి నేనైతే 4.5 ఇస్తాను. ఆ 0.5% ఎందుకు తీసానంటే మెయిన్ విలనిజం తగ్గించేశారు. విలనిజం తగ్గించడం వల్ల హీరో ఏజ్ అనేది పెద్దగా పండలేదు. యాక్షన్ సీన్స్ ఎంత పెట్టేసినా, ఫైటింగ్లు పెట్టేసి గాలి ఎగిరేసి గుద్దేసుకొని తన్నేసుకొని ఎన్ని చేసినా సరే అది పండదు సీను. విలన్ ఎప్పుడు కూడా మంచి సరైన డైలాగులు పెట్టి సరైన యాక్షన్ సీన్ విలన్ కూడా పెడితే అప్పుడు హీరో రోల్ కూడా బాగా పండుతుంది. విలన్ అయితే బాగా తగ్గించారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా తగ్గిపోయింది. స్టోరీ కూడా కొంత ల్యాగ్లా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టోరీ పెద్దగా లేకపోవడం ల్యాగ్లా అనిపించింది. స్టోరీని కూడా తగ్గించారు. పార్ట్ 3 కోసం వెయిట్ చేసే అంత స్టోరీ అయితే నాకు అనిపించలేదు అనమాట. సో లాస్ట్లో వచ్చేసి పుష్పరాజు ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బాంబుతో బ్లాస్ట్ చేస్తారు. అది విజయ్ దేవరకొండ అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో విజయ్ దేవరకొండ కూడా ఇందులో యాడ్ అవుతాయి కనుక నేను కూడా విజయ్ దేవరకొండనే అనుకుంటున్నాను, ఆ బాడీ లాంగ్వేజ్ అది చూస్తే. సో విజయ్ దేవరకొండ కూడా ఇందులో యాడ్ అవుతాయి కనుక పుష్ప 3లో నాకైతే ఇంకా అదిరిపోద్ది. ఇంకా హైప్ కూడా బాగా పెరుగుతుంది అనమాట. సో మరి మనోడికి విజయ్ దేవరకొండకి విలన్ రోల్ ఇస్తారో, హీరోతో పాటు ఏదో బ్రదర్ రోల్ అలాంటివి ఏమైనా ఇస్తారో, మరి ఎలాంటి రోల్ క్రియేట్ చేస్తారో విజయ్ దేవరకొండ వస్తున్నది అయితే నేను కూడా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. మరి ఎలాంటి రోల్ పెడతారో చూద్దాం. పార్ట్ 3 అయితే అదిరిపోద్దని అనుకుంటున్నాను. నేను కూడా వెయిట్ చేస్తాను పార్ట్ 3 కోసం. సో అల్లు అర్జున్ ఇన్ని సంవత్సరాలు కష్టపడి
వేరే సినిమాకి కమిట్ అవ్వకుండా కేవలం ఈ సినిమా కోసమే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి హైప్కి ఏమాత్రం తగ్గకుండా మూవీ అయితే చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నాకైతే చాలా చాలా నచ్చింది మూవీ. సాంగ్స్ కానీ ఇవి కానీ చాలా బాగా నచ్చాయి. సో పార్ట్ 3 కోసం వెయిట్ చేసే వాళ్ళు నేను కూడా ఒక ఉన్నానమాట. ఎప్పుడు వస్తుందో పార్ట్ 3 మళ్ళీ ఎప్పుడు తీస్తారని చెప్పేసి. అల్లు అర్జున్ కెరియర్కి అయితే ఇదైతే మైల్ రాయ్ అంటారు కదా, మనకి ఒక్కొక్కరికి ఒక మూవీ ఉంటుంది చెప్పుకోవడానికి, నేను పలానా మూవీ చేసేవారు కదా అని చెప్పి లైఫ్లో. సో అలాగా అల్లు అర్జున్కి ఈ పుష్ప అనేది మూవీ సూపర్ అనమాట. ఇంకా కలెక్షన్ వైజ్ వచ్చేసి బాహుబలి రికార్డుని దాటుతుందా లేదా అన్నది చూడాలి. మరి దాటేసినా పెద్ద ఆశ్చర్యపోవాలని అవసరం లేదు, ఎందుకంటే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్కి ఓన్లీ మన రాష్ట్రంలో కాకుండా దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మంచి గట్టిగా ఉంది. అలాగే పుష్ప 1 ఎప్పుడైతే హిట్ అయిందో పుష్ప 2 మీద కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి. అది దానికి తోడేమో చాలా ఎక్కువ హాల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. అలాగే టికెట్ రేట్ కూడా పెంచారు. ఎన్ని రీజన్స్ వల్ల బాహుబలి రికార్డ్స్ని దాటచ్చు ఈజీగాని. సో ఎవరో ఆశ్చర్యపోనంత అవసరం లేదు, చాలా ఈజీగా దాటేస్తాను అనుకున్నాను. సో అది దాటుతుందా లేదా అన్నది మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో దాటాలని కోరుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే మూవీ బడ్జెట్లు కానీ ఇవన్నీ పెరగాలి, ప్రొడక్షన్ వాల్యూ పెరగాలి, ఇవన్నీ పెరగాలంటే పెట్టినకి ప్రతి పైసాకి వసూలయ్యి ఆ రెట్టింపు పెట్టుబడికి డబ్బులు వస్తేనే కదా ఏ ప్రొడ్యూసర్ అని ముందుకు రాగలరు. సో పుష్ప 2కి అయితే బాహుబలి రికార్డులను దాటాలని నేనైతే కోరుకుంటున్నాను. మంచి కలెక్షన్ రావాలి, మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఇలా రావడం వల్ల నెక్స్ట్ ఫర్దర్గా తీసి 3 మీద కానీ లేదా వేరే మూవీ మీద కూడా వాళ్ళు ఇంకా బడ్జెట్ ఇంకా కొంచెం ఎక్కువ పెట్టి ఇంకా మంచి లెవెల్లో తీసుకెళ్తారు. మన తెలుగు సినిమా రేంజ్ అన్నది ఇంకా కొంచెం అలా పెరుగుతూ పోతుంది అనమాట. సో బాహుబలి రికార్డులను దాటాలని నేనైతే కోరుకుంటున్నాను. 24 క్రాఫ్ట్స్ బేస్ చేసుకుని నేను చూస్తాను ఎప్పుడు కూడా. హీరో పర్ఫార్మెన్స్ ఎలా చేశారు, విలన్ ఎలా ఉంది, హీరోయిజం ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది, కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, సాంగ్స్లో కొరియోగ్రాఫ్ ఎలా ఉన్నాయి, మ్యూజిక్ ఎలా ఉంది, ఇలా ప్రతిదీ కూడా నేను చూసి బాగుంది అని అనుకుంటాను. సో అలాగే ఒక కామన్ ఆడియన్స్గా నేను అనుకున్నది ఏంటంటే నాకున్న మైనస్లు అయితే ఇవి అనిపించినాయి. ప్లస్లో కూడా చెప్పాను కదా, ప్లస్లో మైనస్లు ఇది నా ఒపీనియన్తోనే అందరూ సేమ్ ఒపీనియన్తో ఉంటారని నేనైతే అనుకోను. జస్ట్ ఇది నా ఒపీనియన్ అంతే. ఆడియన్స్ మాత్రం ఫ్యాన్స్ కానీ లేదా వేరే ఆడియన్స్ కానీ వాళ్ళకి ఒపీనియన్ వేరేలా ఉండొచ్చు. అలా క్రిటిక్స్ చాలామంది ఉంటారు, కావాలని బ్యాడ్గా చెప్తుంటారు మూవీ బాగున్నా సరే. సో మనం బ్యాడ్గా చెప్పినా లేదా మూవీ బాగోకుంటే చాలా బాగుంది అని చెప్పినా ఆడియన్స్ ఎవరు చూడరు. సో వాళ్ళకి నచ్చితేనే చూస్తారు. సో నాకు అనిపించింది ఏంటంటే 3 years వెయిట్ చేసి ఎంత బడ్జెట్ పెట్టి ఎంత కష్టపడి తీసిన సినిమా, 100% ఎఫర్ట్ పెట్టి తీసిన సినిమా నిజంగా అయితే మనం ఒక 1000 రూపాయలు పెట్టినా, 800 పెట్టినా, 500 పెట్టినా, ఎంత పెట్టి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూసినా సరే ప్రతిదీ కూడా మనకి పైసా వసూలు అని చెప్పచ్చు. కొన్ని సీన్లు అయితే చాలా బాగున్నాయి. నా ఒపీనియన్ నేను చెప్పాను. మీకు నచ్చితే అలాగే ఇందో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నా లేదంటే మూవీ లవర్స్ ఉన్నా ఎవరన్నా సరే, అలాగే నన్ను ఇష్టపడి నా ఫ్రెండ్స్ ఉన్నా సరే మూవీ మీద అలాగే నా మూవీ మీద ఇచ్చిన రివ్యూ మీద మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్లో చెప్పండి. ఇంకా నేను మూవీ రివ్యూస్ చేయొచ్చా లేదంటే ఎందుకు వచ్చింది అలా ఇవ్వరా బాబు, నీకు అసలు మూవీ చూసి విధానమే వేరు, సో నువ్వు చెప్పింది మాకు అది నచ్చలేదు అంటారా, అది కూడా కామెంట్ చేయండి. నా అప్పుడు రివ్యూ చెప్పాలా చెప్పకూడదా, నేను చెప్పేది దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి లేకపోతే నేను చెప్పగలుగుతాను లేదన్నది నాకు ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ టైం మూవీ రివ్యూ చెప్పడం. సో నేను ఏంటంటే నాకు అంత త్వరగా ఏది నచ్చదు, నచ్చిందంటే కనుక నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తాను. నేను ఎందుకంటే పెయిడ్ ప్రమోషన్స్ గట్రా కాదు కదా, మూవీ బాగోపోయినా చాలా బాగుందని చెప్పడానికి, అలా బాగున్నా సరే బాగోలేదని చెప్పడానికి. నేనైతే అందరు హీరోలని ఇష్టపడతాను. పర్టికులర్గా ఒక హీరో అంటే నాకు బాగా ఇష్టం, ఇంకో హీరో అంటే పెద్ద ఇష్టం లేదు అన్నది ఏం లేదు. నేను తెలుగు సినిమాలను ఎక్కువ, తెలుగని కాదు సినిమా లవర్ని, అన్ని సినిమాలు చూస్తాను, అన్ని రకాల సినిమాలని. అది బాగుందా చెప్తూ ఉంటాను అనమాట. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. మీకు కనుక నా ఒపీనియన్ అలాగే నా వీడియో వ్లాగ్లా షూట్ చేసి అలాగే మూవీ రివ్యూ కూడా ఇచ్చేసాను. పర్టికులర్ మూవీ రివ్యూ అయితే బాగోదని. సో నా రివ్యూ ఎలా ఉంది అని చెప్పేసి కింద కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్.